ఇలా కలిపేసుకున్నామండి. కొంచెం తక్కువైంది అంటే మనం తింటానికి సరిపోయింది, కానీ రైస్లో తక్కువైందండి. ఇంత వేసేసుకుందాం. వేసి కొంచెం కలుపుదామండి. ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేయించుకున్నాం కదండి, ఆయిల్ ఏం అవసరం లేదు. ఇట్లా ఇవి కూడా వేసేసుకుందాం. ఇంతేనండి నిమ్మకాయ పచ్చడి. మీరు కూడా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా కాయల లెక్క చెప్పాలంటే ఇవి కేజీ తీసుకొచ్చానండి, కానీ అయిపోయినాయి. అర కేజీ కాయలు లెక్క అండి. 3 కాయలు ఎక్స్ట్రా పిండుకున్నాం అంటే మనం కట్ చేసుకున్న కాయలు అర కేజీ పెట్టుకోండి, 3 కాయలు ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసుకోండి. ఇలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా. దీంట్లో ఆవపిండి వేయలేదండి, మెంతిపిండి, జీలకర్ర పిండి. ఆవపిండి వేస్తే చేదు వచ్చేసిద్ది. తాలింపు కూడా ఊరికే ఎల్లుల్లిపాయలు వేయించడం కోసం వేయించుకున్నామండి. 1 స్పూను మెంతులు. మీరు కూడా ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి మరి, బాయ్.